హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనందరం ఎదురు చూసినట్టుగానే దేవరా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒక్కొక్క విజువల్, ఒక్కొక్క ఫైట్ సీన్స్ అయితే అదిరిపోయేలా ఉన్నాయి. ముందుగా ఊహించినట్టే డ్యూయల్ రోల్ ప్లే చేస్తారని అనుకున్నాము. బట్ అక్కడ తండ్రి కొడుకులా, అన్నదమ్ములా అనుకున్నాం. బట్ తండ్రి కొడుకులే. కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ. ఇంకా మనం ట్రైలర్లోకి వెళ్తే ప్రకాష్ రాజ్ గారి నేరేషన్ ఉంటుందన్నమాట. ఫస్టే అంటే ఏమర్థమైందంటే ఆ సీన్ చూసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ విలేజ్ పీపుల్ ఉంటారన్నమాట. వాళ్ళు అంటే సముద్రం మీద వెళ్ళే ఓడలు కానీ అన్ని షిప్పింగ్ చేసే వాటి మీద దాడి చేసి వాళ్ళని అంటే చంపి అన్నీ లాక్కునే వాళ్ళు అనుకుంటా. వాళ్ళకు అంటే ఇంకా భయం కానీ ఇంకేమీ లేకుండా కంప్లీట్గా అంటే మొత్తం ధైర్యమే ఉండేదన్నమాట. వాళ్ళు ఏం చేసేదంటే అప్పటిదాకా వాళ్ళకి ఎలాంటి ఆపద రాలేదు. సడన్గా మేబీ అంటే ఇవన్నీ అక్రమాలు ఇవన్నీ ఆపడానికి అప్పుడు దేవరా ఎంట్రీ అవుతారు అనుకుంటా. అప్పటిదాకా వాళ్ళు విచ్చలవిడిగా అన్నిటి మీద దాడి చేసి అన్ని లాక్కునే వాళ్ళు అనమాట. మనుషుల్ని చంపడం అవన్నీ చేసేవాళ్ళు అనుకుంటా. ఇవన్నీ జరిగింది మేబీ దేవరా ఎంట్రీకి ముందు వరకు వీళ్ళు ఇలా ఉండేవాళ్ళని వాళ్ళ నరేషన్ చూపించేవాళ్ళు. తర్వాత ఇవన్నీ సాఫీగా జరుగుతున్న టైంలో ఇంకా మాకు ఎవరు అడ్డం లేరు అనుకున్నారు కావచ్చు. అప్పుడు దేవరా ఎంట్రీ అయ్యి ఒకసారి అటాక్ అయ్యాక అప్పుడు ఎవరు ఇదంతా చేసింది ఎవరు, మనకు అడ్డం వచ్చింది ఎవరు అన్నట్టు అప్పుడు అనుకొని ఉంటారు. దేవరా అనేవాడు అంటే కంప్లీట్గా ఎంట్రీ అయ్యాకనే వాళ్ళు ఆగడాలు అనేది ఆగుతాయి అనుకుంటున్నాను నేను. అప్పుడే ఒక డైలాగ్ వస్తుంది, విన్నారు కదా, ఏమంటాడు, బ్రతకడానికి ధైర్యం ఉండాలి కానీ చంపడానికి ఉండేంత ధైర్యం మాత్రం ఉండకూడదు అనే ఒక డైలాగ్ వేస్తాడు. దాని అర్థం ఏంటంటే మనిషికి ఒక ధైర్యం అనేది ఎంతవరకు ఉండాలంటే తను బ్రతకడానికి కావాల్సినంత ధైర్యమే ఉండాలి కానీ అవతలి వ్యక్తి ప్రాణం తీసేంత చంపేంత ధైర్యం మాత్రం ఉండకూడదని దేవరా అక్కడ ఒక పవర్ఫుల్ డైలాగ్ వేస్తాడు. చాలా బాగుంది డైలాగ్ అయితే. మేబీ ఆ ఫైట్ అయ్యాక ఈ డైలాగ్ వచ్చింది కావచ్చు. ఆ డైలాగ్ ఏంటంటే కాదు కూడదు అని ఆ ధైర్యాన్ని మళ్ళీ కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా అని అంటాడు. చూసావా ఎంత బాగుందో డైలాగ్. తర్వాత ఇంకో పవర్ఫుల్ డైలాగ్ వస్తుంది. ఇతను అంటాడు కదా, నాకెందుకు ఇతను చూస్తే అంటే దేవరా వెంబటే ఉంటాడు కానీ నమ్మించి మోసం చేస్తాడనే ఒక అంటే అలా అనిపిస్తుంది అతని క్యారెక్టర్ పెట్టింది. అయితే ఒక డైలాగ్ అంటాడు, దేవరిని చంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలని అంటాడు. అంటే అతడు ఆ ఆయుధం కోసం అంటే అతను ఎమ్మడి ఉండి అన్ని అతని నడవడికలు అతని టైమింగ్స్ అన్నీ కనుక్కొని లాస్ట్కి మేబీ ఇతనే అంటే చంపే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. అందుకనే సరైన ఆయుధం కూడా కావాలన్నట్టు అంటున్నాడు. చూసావా డైలాగ్ అయితే నాకు అలా అనిపించింది అనమాట. ఇంకా దేవరా కొడుకు క్యారెక్టర్ అయితే మన ఎన్టీఆర్ మేబీ అందులో అంత పవర్ఫుల్గా చూపించలేదు. నాకు తెలిసి స్టార్టింగ్లో అలా చూపిస్తారనుకుంటా, ఏదో పిరికివాడిలాగా అంటే నార్మల్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు. అతని తండ్రి మాత్రమే చాలా పవర్ఫుల్ అయినట్టు చూపిస్తారనుకుంటా. తర్వాత యాక్షన్లోకి వస్తాడేమో తర్వాత. ఇక్కడ జాన్వీ కపూర్ అయితే మేబీ మన రంగస్థలంలో సమంత క్యారెక్టర్ లాగా అన్నమాట. తర్వాత మధ్యలో మనకు శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. అక్కడ అంటే జూనియర్ దేవరాతో అంటాడు, నువ్వు కొంపతీసి బరిలో దిగుతావా అని. మేబీ అక్కడ ఒక గేమ్ జరుగుతుంది అనమాట, కుస్తీ లాగా. అందులో పార్టిసిపేట్ చేస్తావా ఏంటి అన్నట్టు అడుగుతున్నాడు. నేను అక్కడ చేయను అన్నట్టు అంటే అక్కడ అంటే తన కొడుకు క్యారెక్టర్ ఇచ్చిన ఎన్టీఆర్ నేను పార్టిసిపేట్ చేయను చంపేస్తారేమో అని అంటాడు. మేబీ అక్కడ కూడా దేవరా ఎంట్రీ ఇస్తాడేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ గట్టి ఫైటే జరుగుతుంది అనుకుంటున్నాను. అందుకే జాన్వీ కపూర్ కూడా అంటుంది హీరోయిన్ అందులో, వాడికి తండ్రి రూపం వచ్చింది కానీ అతని పవర్ రాలేదన్నట్టు ఒక డైలాగ్ ఇస్తుంది అనమాట. తర్వాత ఇంకో డైలాగ్ వస్తుంది కదా, కళ్ళు మూసినా తెరిచినా సంద్రంలో చూసిందే గుర్తొస్తుంది అంటున్నాడు. అసలు సంద్రంలో ఏం చూసుంటాడు, ఎంత భీకరమైన ఫైట్ చూసుంటాడు, ఎలాంటి మనిషిని చూసుంటే అలా అనుంటాడు. అదంతా నాకు తెలిసి ఓన్లీ దేవరా చేసిన యుద్ధం ఆ ఫైట్ చూసే అతను అని అంటాడు. అంటే ఏం చేయాలన్నా ఇక్కడ చూసిన దేవరా అంటే అతను చేసిన అదే గుర్తొస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా అదే ఫోటో అనుకుంటున్నాను నేనైతే. ఈ ఫైర్లో నుంచి వచ్చిన అంటే ఆ ఫైటే దేవరా ఎంట్రీ సీన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ జరిగిన ఫైటే వాళ్ళు చూసి భయపడి ఉంటారు. వాళ్ళు ఇంకేదైనా తప్పు చేయాలనుకున్నా కానీ ప్రతిసారి వాళ్ళకి ఈ దేవరానే గుర్తొచ్చి ఉంటాడు. అందుకే వాళ్ళు అలా భయపడుతున్నారు అనమాట. అలా ట్రైలర్ 2:23 దగ్గర చూడండి, అస్సలు గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఈ రోజు నుండి నీకు కానరాని భయాన్ని అవుతా ఉంటాడు. చూసావా అస్సలు వేరే లెవెల్ అనిపించింది నాకు అక్కడైతే. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుద్దని దేవరా ఎన్టీఆర్ కెరీర్లో అసలు బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుందని నేను అనుకున్నాను. శివ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అయితే అదరహో. ఫైనల్గా మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇదే అండి స్మాల్ రివ్యూ అబౌట్ దేవరా ట్రైలర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.